ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై అయినాక ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే క్యారెట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటో, క్యాప్సికమ్ కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. అందులో ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో లెమన్ అయితే యాడ్ చేస్తాను నేను. లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక లెమన్ అయితే వేస్తాను ఫుల్గా. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంక మా పిల్లలకి ఏదైతే పడేస్తున్నాను, మీరు కూడా ఇలానే చేస్తారో అయితే కమెంట్ చేయండి. వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి.